143, బంపర్ ఆఫర్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన సాయిరామ్ శంకర్ తాజా చిత్రం ఒక పథకం ప్రకారం. వినోద్ కుమార్ విజయన్ స్వీయ దర్శకత్వంలో గార్లపాటి రమేష్ విహారీతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైన ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా గురించి దర్శక నిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ ఇదొక భిన్నమైన కథని, అడ్వకేట్ గా సాయిరామ్ శంకర్, పోలీస్ గా సముతిరఖని పోటీపడి నటించారని తెలిపారు. ఊహించని మలుపులతో ఉత్కంఠభరితంగా సాగే ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కు రాహుల్ రాజ్ స్వరాలు సమకూర్చగా గోపి సుందర్ నేపథ్య సంగీతం అందించారని చెప్పారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను శృతి సోధి, ఆషిమా నర్వాల్, రవి, పచ్చిముతు, భానుశ్రీ, కల్పలత, పల్లవి గౌడ్ తదితరులు పోషించారు. నటభూషణ శోభన్ బాబు, ఊర్వశి, శారదా జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. అలాంటి వాటిలో ఒకటిగా నిలిచింది దేవుడు చేసిన పెళ్లి. తాతినేని రామారావు దర్శకత్వంలో ఏ పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ చిత్రం 1975 జనవరి 11న విడుదలైంది. ఈ సినిమా మంచి ఆదరణ చూరగొంది. ఒకే పోలికలతో ఉన్న అక్కా చెల్లెల్లో పెద్దమ్మాయి మూగదవుతుంది. ఆమె కోసం తాను ప్రేమించిన వాడిని త్యాగం చేస్తుంది చెల్లి. అక్క చనిపోయాక ఆమె స్థానంలోకి చెల్లెలు వస్తుంది. తరువాత జరిగిన పరిణామాలు వారి పిల్లల పెళ్లిపై ప్రభావం చూపుతాయి. ఆ తరువాత అసలు విషయం తెలిసి సర్దుకుపోతాయి. కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రానికి టి చలపతిరావు సంగీతం ఓఎస్ సెట్. అప్పట్లో దేవుడు చేసిన పెళ్లి మంచి వసూళ్లు చూసింది. ఇదే లైన్తో తరువాతి రోజుల్లో శోభన్ బాబు, శారదా జోడీగానే కార్తీక దీపం వచ్చింది. అందులో ఫ్లాష్ బ్యాక్ ఒకటే తేడా. మిగతా కథ దేవుడు చేసిన పెళ్లిలాగే ఉంటుంది. ఆ సినిమా కూడా విజయం సాధించడం విశేషం. నట సామ్రాట్ ఏఎన్ఆర్ కు దర్శకరత్న దాసరి నారాయణరావు వీరాభిమాని. అంతకుముందు ఏఎన్ఆర్ తో దాసరి తెరకెక్కించిన చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. వారిద్దరి కాంబోలో తొలి విజయంగా నిలిచిన చిత్రం ఏడంతస్తుల మేడ. 1980 జనవరి 11న ఏడంతస్తుల మేడ విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రంలో సుజాత, జయసుధ నాయికలుగా నటించారు. ఏఎన్ఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రాన్ని వై అరుణ్ ప్రసన్న నిర్మించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చిన ఏడంతస్తుల మేడ పాటలు భలేగా అలరించాయి. ఓ పాటలో జయప్రద స్పెషల్ అపిరెన్స్ ఇచ్చారు. రాజు పేద తేడాల కారణంగా ఒకప్పటి తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉండేవి, తరువాతి తరం ఆలోచనలు ఎలా సాగాయన్న అంశంతో ఏడంతస్తుల మేడ రూపొందింది. ఏఎన్ఆర్ అభిమానులను ఈ చిత్రం భలేగా అలరించింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటశేఖర కృష్ణ హీరోగా రూపొందిన చిత్రాల్లో అగ్నిపర్వతం ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో కృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం 1985 జనవరి 11వ తేదీన విడుదలై విజయభేరి మోగించింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా సాగిన ఈ సినిమాలో కృష్ణ పోషించిన జమదగ్ని పాత్ర ఆయన అభిమానులను ఎంతగానో మెప్పించింది. ఈ చిత్రానికి చక్రవర్తి స్వరకల్పన ఎస్సెట్ అని చెప్పవచ్చు. ఇందులో విజయశాంతి, రాధ నాయికలు. వారి గ్లామర్తో అగ్నిపర్వతం భలేగా అలరించింది. అగ్నిపర్వతం అప్పట్లో భారీ వసూళ్లు చూసింది. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో నాయికలుగా నటించిన మాధవి, సుమలత కాంబోలోనే చిరంజీవితో చట్టంతో పోరాటం రూపొందించారు. కె బాపయ్య దర్శకత్వంలో కె దేవీవరప్రసాద్ నిర్మించిన చట్టంతో పోరాటం 1985 జనవరి 11వ తేదీన విడుదలైంది. ఓ అమాయకునికి అన్యాయంగా ఉరిశిక్ష పడితే అతన్ని విడిపించడానికి ఓ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. దాంతో అతనికి శిక్ష పడకుండా కొంత సమయం దొరుకుతుంది. ఆ సమయంలోనే హీరో తనను తాను నిర్దోషాన్ని నిరూపించుకుంటాడు. ఈ చిత్రానికి చక్రవర్తి బాణీలు కట్టారు. చిరంజీవి యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి.